హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వరకు చూసాం కదా. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా మనం ఏం చేసాము, స్ట్రక్చర్ వరకు చూసాము. అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఇక్కడి వరకు మనము చూసామన్నమాట. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఐ అయినప్పుడు మనకేమొస్తుంది, గో. వి ఉంటే గో, యూ ఉంటే గో, దే ఉంటే గో, హీ గోస్, షీ. ఎందుకు ఇక్కడ హీ షీ ఇట్కి గోస్ అంటే ఇక్కడ మనకు థర్డ్ పర్సన్లో హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనకు ఎస్ అనేది యాడ్ అవ్వాలన్నమాట. సో మనం ఏం చేసాము, ఇక్కడ గోస్ అనేసి రాసుకున్నాము. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇదేం స్ట్రక్చర్ రాసాము మనము, సబ్జెక్ట్ ప్లస్ V1 అనేది. ఇది వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్ అనమాట మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అదే మనము వీటికి ఇంకా నెగిటివ్ స్ట్రక్చర్ అండ్ దెన్ క్వశ్చన్ స్ట్రక్చర్స్ కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే అదే సేమ్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ అనేది యాడ్ చేస్తాం మనము. డూ ఆర్ డస్ అనేది యాడ్ చేసినప్పుడు అక్కడ మనకేమవుతుందంటే, అక్కడ నెగిటివ్ సెంటెన్స్ అనేది డూ ఆర్ డస్తో పాటు మనం ఇక్కడ నాట్ యాడ్ చేస్తామన్నమాట. నాట్ యాడ్ చేసి మళ్ళీ V1 అనేది యాడ్ చేస్తాము. మామూలుగా మనం ఇప్పుడు ఇలా ఉన్న సెంటెన్స్ ఐ గో ఉంది కదా, దీన్ని నెగిటివ్ చెప్పమంటే ఐ నాట్ గో అని చెప్పేస్తాము. మామూలుగా ఈ పిల్లలైనా ఎవరైనా మామూలుగా చిట్టేప్పుడు ఐ నాట్ గో, బట్ అది వచ్చేసి రాంగ్ వే అండి. ఐ నాట్ గో అనేది చెప్పకూడదు, ఐ డు నాట్ గో అనేసి చెప్పాలి. ఇది స్ట్రక్చర్ అనమాట. మెయిన్గా మనము గ్రామటికల్గా కరెక్ట్గా చెప్పాలి అని మన ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనకు డిఎస్సిలో క్వశ్చన్స్లో వేస్తారు. అంటే అన్నీ ఒకే రిలేటెడ్గా ఉన్నట్టే అనిపిస్తుంది ఆన్సరు, బట్ మనము ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ తెలిస్తేనే వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలము. ఐ డు నాట్ గో, ఇక్కడ మనకు డూ ఎక్కడొస్తుంది, డస్ ఎక్కడొస్తుంది అంటే ఐ, వి, యు, దే వీటన్నిటికీ మనకు డూ వస్తుందండి. సేమ్ ఇక్కడ గో వేటికైతే వచ్చిందో వాటికన్నిటికీ డూ వచ్చింది. మనము డూ నాట్ను స్మాల్ ఫామ్గా ఎలా రాసుకోవచ్చు, షార్ట్ ఫామ్గా డోంట్ అని రాసుకోవచ్చు. వి డోంట్ గో, ఐ డోంట్ గో, యూ డోంట్ గో, దే డోంట్ గో, అండ్ దెన్ హీ డజంట్ గో, హీ డజ్ నాట్ గో కదా, మనం దాన్ని డజంట్ గో అని కూడా రాయొచ్చు. షీ డజంట్ గో, ఇది వచ్చేసి మనకేంటి నెగిటివ్ ఫామ్ కిందకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే క్వశ్చన్ ఫామ్ను రాసేటప్పుడు ఎలా రాయాలి మనము, డూ ఆర్ డజ్ అనేది ఫస్ట్లో రాస్తామన్నమాట. డూ ఆర్ డజ్ ఫస్ట్లో రాసి తర్వాత సబ్జెక్టు తర్వాత V1 రాస్తాము. డూ ఆర్ డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, దెన్ వి పుట్ ద క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. డూ ఐ గో, వి డూ, డూ ఐ గో, డూ వి గో, డస్ హీ గో, డస్ షీ గో, డస్ సీతా గో. ఇక్కడ మనకు డజ్ అనేది ఎక్కడ వస్తుందండి, థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మనకు డజ్ వస్తుంది. అదే మనకు ప్లూరల్ అయితే డూ అనేది వస్తుంది అన్నమాట. అండ్ దెన్ చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి ఇచ్చాను. ఇక్కడ ఐ డాష్ టు కాలేజ్ ఏమొస్తుందండి, ఐ ఉన్నప్పుడు ఎప్పుడైనా అది ఎక్సెప్షన్ అన్నమాట. ఐ ఉన్నప్పుడు సింగులర్ ఉన్నా కూడా మనం ఏం రాయాలి, అక్కడ గో అనే రాయాలి. ఇది ఫస్ట్ పర్సన్ కాబట్టి దీనికి ఈఎస్ అనేది యాడ్ అవ్వదు. ఐ గో టు కాలేజ్, ఓకే. అండ్ దెన్ హీ డాష్ క్రికెట్, ఏం సబ్జెక్ట్ చూడండి, ఫస్ట్ ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సో మనం ఏం రాయాలి, ఇక్కడ ప్లే రాయాలా ప్లేస్ రాయాలా అంటే వి రైట్ ద ప్లేస్ హియర్, ఓకే. అండ్ దెన్ అనిల్ అండ్ అనిత డాష్ సాంగ్స్ ఏమొస్తుందండి, సింగ్స్ వస్తుందా, సింగ్ వస్తుందా, ఇక్కడ బోత్ ఇద్దరున్నారు, అనిల్ అండ్ అనిత డాష్ సాంగ్స్, సింగ్ సాంగ్స్. ఎందుకంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు కదా, బోత్ అని రాశారు, సింగ్స్ సాంగ్. వి డాష్ టెన్నిస్, వి ఉంది ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూడండి, వి ప్లే అని కూడా రాయొచ్చు, బట్ మనకు ఆప్షన్ ఏమి ఇచ్చారు, డోంట్ అండ్ డజంట్ ఇచ్చారు. సో వి ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, డు నాట్ టెన్నిస్, వి డు నాట్ టెన్నిస్. సరే, ఇక్కడ ప్లే రాయాలండి, సారీ మర్చిపోయాను. వి డాష్ ప్లే టెన్నిస్, వి డోంట్ ప్లే టెన్నిస్. సురేష్ డాష్ మేక్ కైట్స్, సురేష్ డజంట్ మేక్ కైట్స్, థర్డ్ పర్సన్ సింగులర్. డాష్ యూ గో టు మూవీస్, యూ ఉంది కదా, డూ యూ గో టు మూవీస్. డాష్ సీత అటెండ్ ద క్లాస్, డజ్ సీత, థర్డ్ పర్సన్ సింగులర్, డజ్ సీత అటెండ్ ద క్లాస్. సో ఇక్కడ మనం ఇంకోసారి చూస్తే ఇది వచ్చేసి పాజిటివ్ స్ట్రక్చర్ అండి, సబ్జెక్ట్ ప్లస్ V1.
అండ్ దెన్ నెగిటివ్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1. అండ్ దెన్ మనం క్వశ్చన్ స్ట్రక్చర్ చూసినట్టయితే డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఇలా వస్తుందండి. ఆ తర్వాత మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ ఎక్కువగా మనం యూజ్ చేస్తాము అంటే ఇలా టైం అడ్వర్బ్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, యూజువల్లీ, రెగ్యులర్లీ, అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ, డైలీ, ఆల్వేస్, ఆఫన్, సమ్టైమ్స్, హార్డ్లీ, స్కేర్సీలీ, రేర్లీ, నెవర్, సెల్డమ్ ఇలా వర్డ్స్ వచ్చినటువంటి టైం అడ్వర్బ్స్ వచ్చిన చోటంతా మనం ఏమి యూజ్ చేయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ యూజువల్లీ డాష్ క్రికెట్ ఏమొస్తుందండి ఇక్కడ ప్లేస్ క్రికెట్. హీ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్, సో వీఆర్ యూజింగ్ ద ప్లేస్. వైఎస్ వీఆర్ యూజింగ్ ద ప్లేస్. సీత డాష్ ప్లే టెన్నిస్ ఎవ్రీ సండే. ఇక్కడ మనకు ఏమిచ్చారు, సీత డాష్ ప్లే టెన్నిస్ ఎవ్రీ సండే. ఇక్కడ నెగిటివ్ ఫామ్ అండి ఇది. ఈ నెగిటివ్ ఫామ్లో మనకి ఏంటి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ఆర్ నాట్ ప్లస్ V1. సో సీత అనేది థర్డ్ పర్సన్ సింగులర్. సో వాట్ వీఆర్ రైటింగ్ హియర్ డజ్ రాసి ఆ తర్వాత మనం ఏం రాయాలి, నాట్ రాయాలి. ఈ డజ్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ మనకేమవుతుంది ఇక్కడ డజంట్ అని అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సీత డజంట్ ప్లే టెన్నిస్ ఎవ్రీ డే. ఎవ్రీ సండే ఐ నెవర్ డాష్ మూవీస్. ఇక్కడ మనం ఏం రాస్తాం మామూలుగా, ఐ నెవర్ డాష్ మూవీస్. ఐ ఉంది కదా, ఐ ఉంటే మనం ఏం సెర్చ్ చేయాలి, ఐ ఉంటే V1 ఫామ్ను చూడాలన్నమాట. ఎక్కడుంది మనకి ఇక్కడ V1 ఫాము, వాచ్డ్, వాచింగ్, వాచెస్ ఉంది. సో ఐ ఉన్నప్పుడు మనకేంటి వాచ్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ దెన్ దే డాష్ తిరుపతి ఎవ్రీ ఇయర్. దే వచ్చింది కదా, దే ఉన్నప్పుడు మనం ఏం రాయాలి, ఎస్ ఉన్న ఫామ్ రాయాలా, ఎస్ ఫామ్ రాయాలా V1లో, నో వీఆర్ యూజింగ్ ద విజిట్. దే విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ హీ డాష్ షీ అటెండ్ ద క్లాస్ రెగ్యులర్లీ. ఇక్కడ మనకు షీ వచ్చింది అవునా, ఇది క్వశ్చన్ ఫామ్. సో మనం ఏం రాయాలి ఇక్కడ, డస్ షీ అటెండ్ ద క్లాస్ రెగ్యులర్లీ. ఓకే, ఈ విధంగా మనము సబ్జెక్ట్ను చూసుకుంటూ దీనికి మనము ఆన్సర్ని రాయగలం అన్నమాట. అదేవిధంగా మనకు ఈ అడ్వర్బ్స్ను అంటే ఈ వర్డ్స్ అయితే ఎక్కడైతే వస్తాయో అప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చెందిన వర్డ్స్గా అంటే ఆ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ను బేస్ చేసుకుని ఉందని చెప్పవచ్చు. అండ్ దెన్ సీ హియర్, ఎక్కడెక్కడ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇంకా యూజ్ చేస్తాము అంటే యూనివర్సల్ ట్రూత్స్ అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండే ప్రక్రియ అనమాట. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ మనం రైజెస్ ఎందుకు రాసాము, ఇక్కడ ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము రైజెస్ అని రాసుకున్నాం అనమాట ఇక్కడ. అండ్ దెన్ సైంటిఫిక్ ట్రూత్స్, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees temperature. So water also a singular third person singular, so we are adding the s here, boils. Okay, and then general truths, birds fly కదా, ఇది జనరల్ ట్రూత్ కిందకే వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము బర్డ్స్ అనేది ప్లూరల్, సో వీఆర్ రైటింగ్ ద ఫ్లై హియర్. బట్ ఒకే పక్షి ఎగురుతుంది అని చెప్పామనుకోండి, ఏ బర్డ్ ఫ్లైస్ అని రాయాలి. ఈ కాన్సెప్ట్ నేను తర్వాత చెప్తానండి, ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఇలానే వినండి. ఏ బర్డ్ ఫ్లైస్. అండ్ తర్వాత ప్రజెంట్ హ్యాబిట్స్, ప్రజెంట్గా మనకున్న హ్యాబిట్ గురించి చెప్పేటప్పుడు మనమైతే డైలీ ఏం హ్యాబిట్స్ చేస్తామో వాటన్నిటిని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ డ్రింక్ కాఫీ, ఓకే, ఐ డ్రింక్ టీ, ఐ డ్రింక్ మిల్క్, ఇది మన హ్యాబిట్స్ గురించి. ఐ వాచ్ టీవీ, ఓకే. రెగ్యులర్ యాక్షన్స్ అండ్ రొటీన్స్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. ఐ గో టు స్కూల్ ఎవ్రీ డే, ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే, లైక్ దట్. మన హ్యాబిచువల్స్ని కూడా మనం ఏం చేయాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఫిక్స్డ్ షెడ్యూల్ అంటే పర్టికులర్గా ఈ ఇయర్లో ఇది కాన్సెప్ట్ జరుగుతుంది, లేకపోతే ఈ మంత్లో ఈ డేట్లో పర్టికులర్గా జరుగుతుందని మనం చెప్పినప్పుడు కూడా మనం ఫిక్స్డ్ షెడ్యూల్స్ని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ గో టు స్కూల్
ఎవ్రీ డే we celebrate the Republic Day on January 26th. ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అనమాట. కాబట్టి మనం ఏం రాసాము ఇక్కడ సెలబ్రేట్ అని రాసాము. ఓకే, సెలబ్రేట్ అని అక్కడ ఎందుకు సెలబ్రేట్ రాసాము, ఇక్కడ వి ఉంది వి ఉంది కాబట్టి మనం ఏం రాయాలి అక్కడ సెలబ్రేట్ అని రాయాలి. అదర్వైజ్ ఏదైనా పేరు ఉందనుకోండి, సీత సెలబ్రేట్ అని సెలబ్రేట్స్ రాసాము, సెలబ్రేట్ రాసామా, సీత సెలబ్రేట్స్ అని రాసాము. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అండ్ దెన్ లైక్స్ అండ్ డిస్లైక్. మనం లైక్స్ చెప్పేటప్పుడు కానీ డిస్లైక్స్ చెప్పేటప్పుడు కానీ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఐ లైక్ స్వీట్స్, మై ఫ్రెండ్ లైక్ వస్తుందా లైక్స్ వస్తుందా, మై ఫ్రెండ్ లైక్స్ అని వస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా థర్డ్ పర్సన్ సింగులర్, మై ఫ్రెండ్ గురించి చెప్తున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మై ఫ్రెండ్ లైక్స్ స్వీట్స్. నెక్స్ట్ పర్మనెంట్ సిచ్యువేషన్ ఆర్ స్టేట్స్. మనం ఎప్పుడు పర్మనెంట్గా ఆ ప్లేస్లో ఉన్నాము, ఆ ప్లేస్ గురించి అక్కడే ఉన్నామని మనం చెప్పేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసుకుంటాము. హీ లివ్స్ ఇన్ అనంతపురం పర్మనెంట్గా ఉన్నప్పుడు. ఓకే, అండ్ దెన్ సి ఇక్కడ చూడండి, అది నేను ఫ్లైస్ కాన్సెప్ట్ చెప్తానన్నాను కదా అక్కడ. సో మనము వేటికి ఎస్ యాడ్ చేయాలి, వేటికి ఈఎస్ అనేది యాడ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సింగ్ ఉంది, మనం ఏం రాసాము సింగ్స్ అని రాసాము. వాచ్ ఉంటే వాచెస్ అని రాసాము. ఎందుకు రాసాము వాచెస్ అని అంటే ఈఎస్ ఎందుకు యాడ్ చేసామంటే ఇక్కడ చూడండి వర్బ్ చివర ఎస్ కానీ ఎస్ఎస్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ ఉన్నప్పుడు మనము ఆ వర్బును ఈఎస్ వర్బుకు ఈఎస్ యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడు యాడ్ చేస్తాం, ఇది థర్డ్ పర్సన్ సింగులర్కు వర్బును రాసేటప్పుడు ఈఎస్ను యాడ్ చేస్తాము. ఇప్పుడు బర్డ్ ఫ్లై అని ఉంది, అవునా, బర్డ్ ఫ్లై అని ఉంది, ఇది ప్లూరల్ ఫామ్ మనకు ప్లూరల్లో ఉన్నప్పుడు. అదే మనము సింగిల్ బర్డ్ ఫ్లై అని రాయాలటప్పుడు ఏం చేయాలి, మనము ఎస్ యాడ్ చేయాలి కదా, ఇక్కడ మనము ఐఈఎస్ యాడ్ చేసాము. ఇది చెప్తాను అన్నట్టు. ఇప్పుడు ఎందుకు యాడ్ చేసాము ఇక్కడ మనము సిహెచ్ఎస్ వాచెస్ అని ఎందుకు యాడ్ చేసామంటే హీ వాచెస్ ద టీవీ. ఓకే, ఇప్పుడు చూడండి వి వాచ్ ద టీవీ అని రాసాం, వి వాచ్ టీవీ. ఓకే, వి వాచ్ టీవీ రాసినప్పుడు మనకు అక్కడ ఈఎస్ నో నెసెసరీ టు యాడ్ ద ఈఎస్. అదేవిధంగా మనము వాచెస్ షీ వాచెస్ టీవీ అని రాసాము. ఎందుకు రాసాము అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. అంటే ఇక్కడ సిహెచ్ ఉంటే V1 యొక్క ఎండింగ్లో మనకు సిహెచ్ ఉంటే మనము ఈఎస్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఎస్ కానీ ఎస్ఎస్ కానీ సిహెచ్ కానీ ఎస్హెచ్ కానీ ఎక్స్ కానీ ఓ కానీ ఉంటే మనము ఈఎక్స్ అనేది యాడ్ చేయాలి. అదే తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఫ్లైకి ఏం రాసాము ఫ్లైస్ ఐఈఎస్ యాడ్ చేసాము. ఎందుకు ఐఈఎస్ యాడ్ చేసాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వైకి ముందర మనకు కాన్సోనెంట్ ఉందా ఓవల్ ఉందా అని చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కాన్సోనెంట్ ఉంది, ఎల్ అనేది కాన్సోనెంట్ ఓవల్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాన్సోనెంట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి ఐఈఎస్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఐఈఎస్ అనేది యాడ్ చేయాలి. అదే మనకు ఓవెల్ ఉంది అనుకోండి, ఇక్కడ చూడండి ప్లే ఉంది, ప్లేకు ముందర వైకి ముందర ఏముంది ఏ ఉంది. సో మనం ఏం యాడ్ చేయాలి ఓన్లీ ఎస్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇక్కడ బై ఉంది బియువై, ఇది కూడా మనకి ఏమవుతుంది ఓవెల్ కిందకే వస్తుంది. ఇప్పుడు కూడా మనం ఏం యాడ్ చేయాలి ఎస్ అనేది యాడ్ చేయాలి. ప్లే ప్లేస్ బై బైస్. ఇక్కడ చూడండి క్రై ఉంది సిఆర్వై క్రైకి ముందర ఉన్నటువంటి లెటర్ ఏంటి కాన్సోనెంటా ఓవెల్లా, ఇది కాన్సోనెంట్. సో మనం ఏం యాడ్ చేయాలి ఐఈఎస్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో అప్ టు హియర్ ఇక్కడి వరకు మనకి ఏమైందంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఫినిష్ అయిందనమాట. అంటే బేసిక్ స్ట్రక్చర్స్ అండ్ దెన్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు, నెగిటివ్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1, ఆ తర్వాత డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఈ విధంగా స్ట్రక్చర్స్ అన్నిటిని గుర్తుపెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ మనకు టైం అడ్వర్బ్స్ను బేస్ చేసుకుని ఈ వర్డే మనకు ఐడెంటిఫై చేసేస్తుంది అనమాట ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది అనేసి. ఆ తర్వాత మనకు యూనివర్సల్ ఈ యూజెస్ ఎక్కడైతే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ అవుతుందో అవన్నీ మనకి ఇక్కడ
చూసాము. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఏంటి ఎక్కడ మనం వర్క్ ఎస్ యాడ్ చేస్తాము, ఎక్కడ ఈఎస్ని యాడ్ చేస్తాం అనేది ఇక్కడ చూసాము ఈ కాన్సెప్ట్లో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అంటే నలుగురికి యూజ్ అయ్యే విధంగా మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ద కౌ గివ్స్ మిల్క్. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి.